హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నువ్వు జీవితంలో ఎవ్వడిని నావాడు అని నమ్మకు. నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతి యుగం కాదు, కల్తీ నా కొడుకులు బ్రతుకుతున్న కలియుగం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. ఎవరి దగ్గర నీ మనసు విప్పి అన్నీ చెప్పేయకు. ఎందుకంటే అన్నీ విని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకుని గట్టిగానే కొడతారు ఈ మనుషులు. నువ్వు మొరిగే ప్రతి కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలియని వారిని చూసి అరవడం వాటి నైజం. అలాగే కొందరు మనుషులు కూడా నీ గురించి తెలియక నోరు జారుతూ ఉంటారు. వాళ్ళందరికీ జవాబు ఇచ్చి వారి స్థాయికి నువ్వు పడిపోకూడదు. నీ మౌనమే వారికి చెంపదెబ్బ అవుతుంది. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ ఏంటంటే మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. ఆ పైవాడు ఎవరినీ ఊరికే దూరం చేయడు. అలా దూరం చేశాడు అంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు, ఇకనైనా సంతోషంగా ఉండు అని దూరం చేసేస్తాడు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. గుర్తుపెట్టుకోండి, కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడే కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు కేవలం దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. ఇక్కడ మన జీవితం కురుక్షేత్రమే అవ్వచ్చు, మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు, వందల కొద్దీ కౌరవుల మందలే ఇక్కడ. విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు. గుర్తుంచుకోండి, సంపాదించినా నిలబెట్టుకోనూ లేరు. కష్టపడి సాధించుకున్న వారు వృధా చెయ్యలేరు, వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అలాగే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా, ఏదైనా సరే. ఒక మనిషి చనిపోయినప్పుడు అయిన వాళ్ళ అందరూ కూడా పూల ఖర్చు మాది, భోజనాలు ఖర్చు మాది, బాణాసంచా ఖర్చు మాది అని పోటీ పడే కంటే ఆ మనిషి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతన్ని చూసుకునే బాధ్యత మాది, రోగంతో లేని వాళ్ళని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చు మాది, మందుల ఖర్చు మాది అని పోటీ పడితే ఎంత బాగుండేది. సీతాదేవిని మోసం చేయడానికి రావణుడు ఒక సాధువు వేషంలో వచ్చాడు. అలాగే అతడి నిజస్వరూపం ముందే తెలిస్తే సీతాదేవి మోసపోయేది కాదు కదా. అలాగే మనల్ని మోసం చేసేదాకా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన ముందు సాధువుల్లాగే నటిస్తూ ఉంటారు. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది, క్రమశిక్షణ తప్పరాదు, అబద్ధాలు ఆడరాదు అని. నిజమే కదండి. ప్రతి తోటలో రాసి ఉంటుంది, ఇచ్చట పువ్వులు కొయ్యరాదు అని. అలాగే ప్రతి గోడపైన రాసి ఉంటుంది, ఇచ్చట ఉచ్చలు పోయరాదు అని. అలాగే ప్రతి మనిషి మానవ సంబంధంలోనూ కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు బాగుపడడం కోసం ఇతరులను మోసం చెయ్యరాదు అని రాసి ఉంటే బాగుండేదేమో కదా. నీకు సహాయం కావాలంటే నీకంటే మంచివాణ్ణి అడుగు. అలాగే నీకు సలహా కావాలంటే నీకంటే తెలివైన వాణ్ణి అడుగు. అంతేకాని మంచోణ్ణి సలహా, తెలివైన వాణ్ణి సహాయం అడగకూడదు. అవసరాలు అందరికీ వస్తాయి, కానీ నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకు చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే అవి మన భవిష్యత్తుకి పునాది వేస్తాయి. మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు, ఆలోచన ఉండాలి. తనకు శక్తి ఉంది కనుక తనను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకునేవారు కొందరుంటారు. వారు ఇతరులను అందరినీ తీసిపారేసినట్లు మాట్లాడుతారు. అలా అని వారికి మంచి జరగదు. ఎంతో బలం ఉన్న పాము కూడా చీమలకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్లు వారి జీవితం కూడా అంతే.
సంతోషం సుఖం నేర్పలేని పాఠాలు కష్టాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. అలాగే గెలుపు విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అవమానాలు నేర్పిస్తాయి. రక్త సంబంధాలు స్నేహం నేర్పలేని పాఠాలు మోసాలు వంచనలు నేర్పిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రేయసి మాట విని చెడిన ప్రియుడు ఉంటాడేమో కానీ తనని ప్రాణంగా ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఒక వ్యక్తి మనకి ఎంతకాలం నుంచి తెలుసు అనేది ముఖ్యం కాదు, మన గురించి ఎంత తెలుసు, మనల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేదే చాలా ముఖ్యం. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం నీకు అర్థమయ్యేలోపు ఈ జీవితం అయిపోతుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. గుర్తుంచుకో, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్పేస్తుంది. ఒక యంత్రం పాడవడం మొదలైనప్పుడు దాని నుంచి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే వారి నోటి నుండి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కోరికలను జయించాలని లేదా అదుపు చేసుకోవాలి. అయితే అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడ పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మనకు దొరుకుతుంది. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అయిపోతాం. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం చాలా మంచిది. నువ్వు ఒక ఆడదాన్ని అవమానించేటప్పుడు నీ తల్లిని గుర్తు చేసుకో. ఒక ఆడదాన్ని ద్వేషించేటప్పుడు నీ తోబొట్టువుని జ్ఞప్తికి చేసుకో. స్త్రీని హేళన చేసేటప్పుడు నీ ఆలిని మదిలో ఉంచుకో. ఆడదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆడదానిగానే పుట్టవలసిన అవసరం లేదు. స్త్రీని ప్రేమిస్తే తిరిగి అంతులేని ప్రేమని ఇచ్చేస్తుంది. స్త్రీ ఆగ్రహానికి గురైతే ఆమె కన్నీటికి కారణమైతే పాతాళానికి తొక్కేస్తుంది. స్త్రీని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, రక్షించుకుందాం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట భేదం ఉండకూడదు. బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించుకోకూడదు. నువ్వు మోసపోతేనే తెలుస్తుంది నమ్మకం విలువ ఏంటో. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ ఏంటో. విడిపోయాకే తెలుస్తుంది బంధం విలువ. అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ. గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. కోల్పోతే కానీ తెలియదు ప్రేమ విలువ. బాధను భరిస్తే కానీ తెలియదు కన్నీటి విలువ. ఒక మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదవే అయినా కూడా కాళ్ళకే వేసుకుంటారు, ఇంటి బయటనే వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందం ఎప్పటికీ శాశ్వతం కాదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోతాయి. గుర్తుంచుకో, పదార్థాన్ని బట్టి అవసరము పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడిని అన్నా నీకు అన్నీ తెలుసు అని ఎగిరెగిరి పడకు. నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గుర్తుంచుకో, గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకుని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం అంటే. గుర్తుపెట్టుకో, మనకు నచ్చని మనిషి గురించి మాట్లాడవద్దు. మనకు ఇష్టం లేని వ్యక్తిని తలుచుకోవద్దు. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోవద్దు. దీనినే లౌక్యం అంటారు. గమ్యం చేరుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అలాగే వాటిలో నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అని దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనిషికి కోపం ఒక్క క్షణం ఉండి వెంటనే వెళ్ళిపోవాలి.
అయితే ప్రేమ ఒక్కొక్క క్షణం చిగురుస్తూనే ఉండాలి. అప్పుడే బంధాలు కలిసి ఉండగలవు. కొన్ని బంధాలు కావాలి అన్నా, నిలబడాలి అనుకున్నా కొద్దిగా సమయం కేటాయిస్తే ఏ బంధం కూడా దూరం అయిపోదు. మనసుకు బాధ కలిగినా, సంతోషం కలిగినా కూడా తనతో తాను చెప్పుకోలేదు. మనసుకు నచ్చిన వారి భుజం పైన తలపెట్టి మనసులో ఉన్నది చెప్పుకుంటే ఆ సంతోషమే వేరు. అందుకే అంటారు, మన అనుకున్న వాళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు అని. అలాగే ఎంతమంది దేవుళ్లకు మొక్కినా, ఎన్ని యాగాలు చేసినా కూడా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ ప్రవర్తన మారనంత వరకు నీ చికాకులు నీ వెంటే ఉంటాయి. గుర్తుంచుకో. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదు అని. అలాగే ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవితమే ఒక్క రోజైనా గౌరవంగా జీవించు అని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది, అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని. ఇలా ఒక మనిషి ఎలా బ్రతకాలో వీటి నుండి నేర్చుకుంటే సరిపోతుంది కదా. బయట గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిస్తే వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్త సంబంధంలోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు ఇప్పుడు ధనం చూసి దగ్గరైపోతున్నారు. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనుకగా, మూర్ఖుడికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. గుర్తుపెట్టుకోండి, కొందరికి దగ్గరగా ఉండి అలుసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే చాలా మంచిది. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉండిపోదాం. జీవితం ఒక ప్రసాదం లాంటిది. దక్కిన దాంతో ఆనందంగా జీవించాలే కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించుకోకూడదు. ఉన్నదానితో తృప్తి పొందలేనివాడు నిజమైన జీవితంలో ఆనందం ఎప్పటికీ పొందలేడు. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు ఆయన మన జీవితాలకు సంబంధించి ఏ మంచి సూక్తులను, ఏ మంచి మాటలను, ఏ మంచి నీతి శాస్త్రాలను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇవాల్టి వీడియోలో అయితే మీరైతే తెలుసుకున్నారు కదా, ఒక ఆడదాన్ని అవమానించే ముందు మీ ఇళ్లల్లో వాళ్ళని మదిలో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.